హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన జీసీఎం నెట్వర్క్లో చూసినట్లయితేనండి కేవైసీ స్టోర్ అనే ఒక ఆప్షన్ అయితే మన ముందుకైతే రీసెంట్గా రావడం జరిగిందండి. సో ఈ యొక్క ఆప్షన్ అనేది ఎందుకు వర్క్ అవుతుంది, అసలు మనకి కేవైసీ చేసుకోవడానికి ఫీచర్ అనేది వచ్చిందా లేదా అని చాలామంది డౌట్గా ఉందండి. సో దీనికి సంబంధించి అయితే ఒక ఫుల్ క్లారిటీ ఇస్తారని గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా చూడటంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ కింద పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఇచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. సో చూసినట్లయితేనండి ఈ వీడియో మన ఛానల్ ఇప్పుడు వస్తుందన్నమాట. సో నెక్స్ట్ అయితే టిక్ కాయిన్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వీడియో అయితే నెక్స్ట్ అయితే వస్తుందండి. సో ఖచ్చితంగా ఆ వీడియోని అయితే ఎవరితో కూడా మిస్ అవ్వద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. సో ఖచ్చితంగా వచ్చినప్పుడైతే అందరూ కూడా చూడాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూసినట్లయితేనండి మన యొక్క జీసీఎం నెట్వర్క్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అయితే మనకు పైన మైనింగ్ అని, హాల్వింగ్ అని, న్యూస్ అనే ఆప్షన్లు అయితే ఉంటాయండి. కాకపోతే ఇప్పుడు మనకి న్యూస్ అనే ఆప్షన్కి బదులైతే కేవైసీ స్టోర్ అంటూ మనకైతే ఈ విధంగా కొత్త స్లాట్ అయితే రావడం జరిగిందండి. కేవైసీ స్టోర్ అనే ఒక కొత్త స్లాట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇది మనకి ఎందుకు వర్క్ అవుతుందంటే మన ప్రాజెక్ట్లో మనకైతే ముందుగానే చెప్పారండి. సో ఎవరికైతే ఇక్కడ కేవైసీ పాయింట్స్ అండి, అక్కడ చూసుకోవచ్చు మీరైతే హోమ్ పేజ్లో మనకి పైన అయితే మన స్కోర్ అయితే ఉంటుందన్నమాట. ఒకసారి మీరు ఏం చేస్తారంటే కేవైసీ స్టోర్ కనిపిస్తుంది కదండి, ఆ యొక్క స్టోర్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మనకి ఈ విధంగా చూసినట్లయితే రండి ఒకసారి చెక్ చేయండి మీ యొక్క కేవైసీ పాయింట్స్ ఏ విధంగా ఉన్నాయో. ఇది ప్రతి ఒక్కరికి సపరేట్గా ఉంటుందండి. స్కోర్ అనేది ఎవరికి మ్యాచ్ అవ్వదన్నమాట. ఎవరైతే ఇక్కడ రెగ్యులర్గా మైనింగ్ అయితే చేస్తారో వాళ్ళ బట్టి వాళ్ళ యొక్క స్కోర్ అయితే మనకు ఉంటుందండి. సో ఈ యొక్క ఐడియాలో చూసినట్లయితే కేవైసీ పాయింట్స్ వచ్చేసి మొత్తం 24,350 అయితే ఉందండి. సో 24,350 అయితే ఉన్నాయన్నమాట. ఇవి కేవైసీ పాయింట్స్ అండి. సో ఇక్కడ విషయం ఏంటంటే మన కోర్టు వాళ్ళు చెప్పినట్లుగా 50,000 కేవైసీ పాయింట్స్ ఎవరికైతే ఉన్నాయో అట్ ప్రెజెంట్ అంటే ఈ రోజుకి 50,000 పాయింట్లు ఎవరికైతే ఉన్నాయో కేవైసీ పాయింట్స్, వాళ్ళకి ఈ యొక్క ప్రాజెక్ట్లో కేవైసీ చేసుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగిందనమాట. అంటే కేవైసీ స్లాట్ అయితే వాళ్ళకైతే అఫీషియల్గా ఓపెన్ అయితే చేయడం జరిగిందండి. సో మీకు అర్థం కదండి. కాబట్టి ఈ విధంగా 50,000 పాయింట్లు ఎవరైతే ఉన్నాయో కేవైసీ పాయింట్స్ వాళ్ళకైతే కేవైసీ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయితే కావడం జరిగింది. సో ఇది విషయం అయితే. కాబట్టి ఇంకా ఎవరికైతే 50,000 పాయింట్లు అవ్వలేదో మీరు కంగారేం పడక్కర్లేదండి. ఖచ్చితంగా మీరైతే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే మనకి 50,000 పాయింట్లు ఉన్నాయనుకోండి అట్ ప్రెజెంట్ ఇప్పటికిప్పుడే కేవైసీ చేసుకోవడానికి స్లాట్ అయితే వచ్చింది. ఒకవేళ నా దగ్గర 5,000 కాయిన్లే ఉన్నాయండి, 5,000 పాయింట్లే ఉన్నాయి, 10,000 పాయింట్లు ఉన్నాయంటే మనందరికీ కూడా కలిపి మళ్ళీ డిసెంబర్ నెలలో కొద్ది నెలల తర్వాత మనకి డిసెంబర్ వచ్చింది కదండి. సో డిసెంబర్ నెలలో మీ దగ్గర 50,000 పాయింట్లు ఉన్నా లేకపోయినా మీరు హ్యాపీగా కేవైసీ చేసుకోవడానికి అయితే వీళ్ళు యాక్సెస్ అయితే అందరికీ ఇస్తారన్నమాట. సో అప్పుడు ఎవరైతే డిసెంబర్లో న్యూగా జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా కేవైసీ తీసుకోవడం అయితే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు ఇచ్చింది ఎర్లీ యాక్సెస్ మాత్రమే. 50,000 పాయింట్లు వచ్చాయంటే ఈ యొక్క ప్రాజెక్ట్కి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా బాగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండేలాగైతే ఈ కేవైసీ అని ఇక్కడ వీళ్ళు డిజైనింగ్ చేయడం జరిగిందండి. సో మీకు అర్థం కదా. కాబట్టి 50,000 పాయింట్లు అయితే మనకు ఖచ్చితంగా వస్తాయండి, నో ప్రాబ్లం. కాబట్టి మీరు కంగారేం పడకుండా మైనింగ్ అయితే చేస్తూ ఉండండి. ఇప్పటికిప్పుడు మీ దగ్గర 50,000 పాయింట్లు లేకపోయినా సరే నో ప్రాబ్లం. డిసెంబర్లో కేవైసీ స్లాట్ వస్తుంది. ఈ లోపల మీరు చేసుకున్నారనుకోండి, అంటే సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ మీరు హ్యాపీగా అప్పుడైనా సరే మీ కేవైసీ చేసుకోవచ్చు అనమాట. సో దానికి దీనికి ఉన్న ఒక డిఫరెన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే మీరు ఇక్కడ చూసినట్లయితే కొంచెం మీ యొక్క కేవైసీ పాయింట్స్ బాక్స్ ఓపెన్ చేయండి. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మీ స్కోర్ అయితే కనిపిస్తుంది కేవైసీ పాయింట్స్ అని. కొంచెం కిందకు స్క్రోల్ చేసినట్లయితే మీకు కింద గ్రీన్ కలర్లో ఒక బాక్స్ అయితే కనిపిస్తుందండి. వాచ్ యాడ్ అండ్ 50 ఎర్న్ పాయింట్స్ అని. సో ఈ విధంగా ఏంటంటే మీరు గ్రీన్ కలర్ బాక్స్ ప్రెస్ చేయడం ద్వారా మీకు ఒక యాడ్ వస్తుందన్నమాట. యాడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మరొక 50 పాయింట్లు అయితే వస్తాయండి. సో మీరు మైనింగ్ చేసిన ప్రతిసారి కూడా 100 పాయింట్లు వస్తాయి. అదే ఒక యాడ్ చూసి టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే మీకు ఒక 50 పాయింట్లు అయితే వస్తాయన్నమాట. ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒక 300-400 పాయింట్లు సంపాదించవచ్చు. కేవైసీ పాయింట్స్ అండి, కాయిన్స్ కాదు. కేవైసీ పాయింట్స్ కూడా మీరు బాగానే ఎర్న్ అయితే చేయొచ్చని చెప్తున్నాను అనమాట. సో మీకు అర్థం కాదండి. కాబట్టి ఈ విధంగా మనకైతే వస్తుందన్నమాట. అయితే చాలామందికి అక్కడ పైన కనిపిస్తుంది కదండి కేవైసీ స్టోర్ అని, దాని మీద ప్రెస్ చేస్తే ఏం వస్తుందంటేనండి మీకు చూపిస్తాను. ముందుగా అయితే హోమ్ పేజ్లో ఉన్న కేవైసీ స్టోర్ మీద ప్రెస్ చేయండి. మీరు ఎప్పుడైతే ప్రెస్ చేస్తారో మీకైతే
ఆటోమేటిక్‌గా ఈ స్క్రీన్ అయితే కనిపిస్తుందండి. ఇది మన యొక్క కేవైసీ తాలూకా వెబ్‌సైట్ స్టోర్ అనమాట ఇది. సో, మీరెప్పుడైతే ఆ గ్రీన్ కలర్ లైన్ ప్రెస్ చేస్తారో కేవైసీ స్టోర్ అని, ఈ విధంగా మీరు గూగుల్ క్రోమ్‌లోకి గానీ, లేదనుకుంటే మీ యొక్క మొబైల్‌లోని వెబ్‌సైట్‌లోకైతే రీడైరెక్ట్ అవుతారనమాట. సో, అక్కడైతే మరొక్కసారి మీ యొక్క కేవైసీ పాయింట్స్ ఎన్నైతే ఉన్నాయో అది లైవ్‌లో చూపిస్తుంది. మీ యొక్క కేవైసీ పాయింట్స్ ఇన్ని అని. దానికి లెఫ్ట్ సైడ్ అయితే మీ యొక్క యూజర్ ఐడీ చూపిచ్చిద్దనమాట. యూజర్ నేమ్ అనేది. దాని కింద చూసినట్లయితే మీకు యెల్లో కలర్ బాక్స్ అయితే ఉంటుంది. స్టార్ట్ వెరిఫికేషన్ అని. అక్కడ మీరు ప్రెస్ చేసినట్లయితేనండి ఎవరికైతే 50,000 పాయింట్లు ఉన్నాయో వాళ్ళకైతే పక్కాగా కేవైసీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందో వాళ్ళు చేసుకోవచ్చనమాట. కానీ ఎవరికైతే 50,000 పాయింట్లు లేవు, అంటే 49,000 పాయింట్లు ఉన్నా సరే, 1000 పాయింట్లు తక్కువైనా సరే, ఈ కేవైసీ వెరిఫికేషన్ స్లాట్ అయితే ఓపెన్ కాదనమాట. సో, దానికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఇదండి. కాబట్టి మీరు టెన్షన్ ఏం పడొద్దు. కూల్‌గా మైనింగ్ అయితే చేసుకుంటా ఉండండి. 50,000 టార్గెట్ పెట్టుకుంటూ రెగ్యులర్‌గా మైనింగ్ అయితే చేస్తూ ఆ యొక్క గ్రీన్ యాడ్ కూడా చూస్తా ఉండండి. యాడ్ టాస్క్ అంటే. సో, ఆ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మనకు త్వరగా అయిద్దనమాట. లేదు అనుకుంటే మీరు డిసెంబర్‌లో ప్రతి ఒక్కరు గూడా మీ దగ్గర అప్పటికి కేవైసీ పాయింట్స్ 1000 ఉన్నా సరే, 10,000 ఉన్నా సరే, 50,000 అక్కర్లేదనమాట. డిసెంబర్ నుంచి మాత్రం ప్రతి ఒక్కరు గూడా కేవైసీ చేసుకునేలాగైతే దీన్ని వీళ్ళిక్కడ డిజైనింగ్ అయితే చేయడం జరిగింది. సో, దానికి దీనికి ఉన్న ఒక డిఫరెన్స్ అయితే మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇది ఎర్లీ యాక్సెస్ మాత్రమే. ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో యాక్టివ్‌గా వాళ్ళకైతే 50,000 పాయింట్లుంటాయి. వాళ్ళకైతే ఇప్పటి నుంచి కేవైసీ చేసుకోవడానికైతే అవకాశం దొరికిందనమాట. సో, ఇది విషయం అయితేనండి. మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రాజెక్ట్‌లో టెన్షన్ అయితే పడక్కర్లేదు. మీరు ఫోకస్ చేయండి కేవైసీ పాయింట్స్ మీద. లేదు హ్యాపీగా నేను డిసెంబర్‌లో చేసుకుంటాను నార్మల్‌గా అనుకుంటే నో ప్రాబ్లమ్. మీకు 2 అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా సరే పూర్తిగా మీ చేతిలోనే ఉంటుందనమాట. మీకు నచ్చింది మీరైతే చేయొచ్చు. సో, మీకు అర్థం కాదండి ఈ విషయం అయితే. కాబట్టి దీని గురించి మన కోర్ టీమ్‌లో కూడా చెబుతున్నారండి. సో, 50,000 పాయింట్లు ఉన్న వాళ్ళకైతే ఇక్కడ ఎర్లీ యాక్సెస్ ఇచ్చాము. సో, వాళ్ళైతే ఇక్కడ హ్యాపీగా కేవైసీ చేసుకోవచ్చని చెబుతున్నారనమాట. ఎవరైతే కేవైసీకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకుంటారో దానికి సంబంధించి అయితే వీళ్ళు రివ్యూ చేస్తూ ఉంటారు. ఆ రివ్యూలో మన డీటెయిల్స్ కరెక్ట్‌గా ఉన్నాయనుకోండి వాళ్ళైతే పాస్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి ఈ విధంగా ఉంటుందండి. సో, త్వరలోనే 50,000 పాయింట్లు కంప్లీట్ అయిన తర్వాత నేను గూడా ఒక వీడియో చేస్తానండి. ఈ యొక్క ప్రాజెక్ట్‌లో క్లారిటీగా కేవైసీ ఏ విధంగా చేసుకోవాలి అనే వీడియో అనేది మాక్సిమం మన ఛానల్‌లో వస్తుందండి. సో, ఖచ్చితంగా వెయిట్ చేయండి. 50,000 పాయింట్లు అయిన వాళ్ళు వెయిట్ చేయకుండా మన సబ్స్క్రైబర్స్ కొంతమందండి, ఎక్కువ మంది కాదు. ఒక 3, 4 మెంబర్స్ అయితే మన సబ్స్క్రైబర్సే కేవైసీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. సో, చాలా సింపుల్‌గానే ఉంటుందండి. మరీ హార్డ్‌గా ఏం లేదనమాట. మీరు ఆ యొక్క కేవైసీ వెరిఫికేషన్ స్లాట్ ఉంది కదా! యెల్లో కలర్‌లో అది ఓపెన్ చేయండి. వాళ్ళు మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతారన్నమాట కొన్ని. ఫేషియల్ వెరిఫికేషన్స్ అని, కొన్ని డాక్యుమెంట్స్ అని. అవన్నీ ఇచ్చేసేయండండి. చాలా సింపుల్‌గా మీ యొక్క కేవైసీ అప్లికేషన్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రివ్యూ చేసే బాధ్యత మన కంపెనీ వాళ్ళది. సో, మీరు కేవైసీ అప్లికేషన్ పెట్టుకుంటారు. వాళ్ళు పాస్ చేస్తారన్నమాట. సో, దానికి దీనికి ఉన్న ఒక డిఫరెన్స్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమైందనుకుంటున్నానండి. కాబట్టి ఈ విధంగా మనకైతే ఈ ప్రాజెక్ట్‌లో అయితే కొన్ని ముఖ్యమైన అప్డేట్‌లయితే మన ముందుకైతే రావడం జరిగిందనమాట. సో, మీకు అర్థమైంది కదండీ! చాలామందికి డౌట్‌గా ఉంది ఈ యొక్క కేవైసీ స్టోర్ గురించి అయితే. సో, ఇప్పుడైతే ఒక క్లారిటీ కూడా అందరికీ నేను వచ్చిందని కోరుకుంటున్నానండి. సో, ఎవరైతే ఇక్కడ కేవైసీ స్టోర్ ఓపెన్ చేస్తారో ఏ విధంగా ఉంటుందన్నమాట వెబ్‌సైట్ అనేది, మీరిక్కడ స్టార్ట్ వెరిఫికేషన్‌లోకెళ్ళి హ్యాపీగా కేవైసీ చేసుకోవచ్చు. 50,000 పాయింట్లు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళైతే కొంచెం టైం అయితే పడుతుందండి. మీకు ఎప్పుడైతే 50,000 పాయింట్లు వస్తే అప్పుడు చేసుకోవచ్చనమాట. లేదు అనుకుంటే డిసెంబర్‌లో మీ దగ్గర 50,000 పాయింట్లు ఉన్నా లేకపోయినా డిసెంబర్‌లో హ్యాపీగా ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకోవచ్చు డిసెంబర్‌లో. సో, ఇదండి విషయం అయితే మీకైతే ఒక క్లారిటీ అయితే ఈ యొక్క టాపిక్ మీద వచ్చిందనుకుంటున్నాను. సో, ఇదండి విషయం అయితే. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ.